హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనం ఎంఆర్ఎస్ నోటిఫికేషన్, పోస్ట్ వేకెన్సీస్, టీజీటీ సిలబస్ ఇన్ డీటెయిల్గా అయితే చూసేసాం. సో టైర్ 2 టీజీటీ సిలబస్ ఇంగ్లీష్ చూసేద్దాం ఈ వీడియోలో. సో టీజీటీ టైర్ 1 కామన్ పేపర్, జనరల్ పేపర్ లాస్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా చూసాం. సో ఈ వీడియోలో టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత మనకి టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది కదండి. సో ఆ ఎగ్జామినేషన్కి వచ్చేసి సిలబస్ ఏంటో చూద్దాం. ఎందుకంటే టైర్ 1 ప్రిపేర్ అవుతుంది, టైర్ 2 కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో కంటెంట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి ఏ సిలబస్ అనేది మనం రిఫర్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ టైర్ 2 సిలబస్లో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఆబ్జెక్టివ్ 40 questions 40 marks, descriptive 15 questions 60 marks, total 100 marks. ఓకే అండి. రీడింగ్ కాంప్రహెన్షన్ సెక్షన్ ఏ, ఎబిలిటీ టు కాంప్రహెండ్, అనలైజ్ అండ్ ఇంటర్ప్రిట్ an unseen text. 3 or 4 unseen text of various lengths, that is 152 to 250 words, with a variety of objective type. Multiple choice questions including questions to test vocabulary, testing factual and global comprehension. Section B, writing ability, testing ability to express facts, views or opinions in a coherent and logical manner in a style suitable to the task set. సో సెక్షన్ ఏలో చూసుకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అండి. మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ తెలుసు కదండి. 152 to 250 వర్డ్స్లోని మనకి అన్సీన్ టెక్స్ట్ ఇచ్చేసి అందులోని ఆబ్జెక్టివ్ టైప్స్ అనేది అడుగుతూ ఉంటారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అందులోనే వొకాబులరీ కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫ్యాక్చువల్ అండ్ గ్లోబల్ కాంప్రహెన్షన్ కూడా టెస్టింగ్ ఉంటుంది. సో రైటింగ్ ఎబిలిటీలో చూసేస్తే సెక్షన్ బి, one short writing task such as notice, message or postcard, report of an event, process or place, writing a report of an event, process or a place, writing an article, debate, speech based on visual or and verbal input on a given concrete topic, for example environment, education, child labor, gender bias, drug abuse, etc. Presenting own views fluently. Writing a letter, formal, informal, on the basis of verbal, visual input. Letter types include letter to the editor. సో ఇక్కడ మనం లెటర్ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ రాయాల్సి ఉంటుందండి. అది కూడా ఎడిటర్ కానీ, లెటర్ ఆఫ్ కంప్లైంట్, రిక్వెస్ట్ లెటర్, కంప్లైంట్ లెటర్, డిస్క్రిప్టివ్ ఆర్ పర్సనల్ లెటర్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్రామర్ అండ్ యూసెస్ చూసుకుంటే సెక్షన్ సి, tenses, models, voice, subject, verb, concord, conductors, clauses, parts of speech, punctuation, sequencing to form a coherent sentence or a paragraph. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎబిలిటీ టు అప్లై ద నాలెడ్జ్ ఆఫ్ సింటాక్స్, లాంగ్వేజ్, గ్రామటికల్ ఐటమ్స్ అండ్ టు యూజ్ దెమ్ కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్. సో గ్రామర్ అండ్ యూసేజ్ చూసుకుంటే సిలబస్ వచ్చేసి ఇదండి. లిటరేచర్ చూసుకుంటే సెక్షన్ డి, Shakespeare's works, Romantic period, example Shelley, Wordsworth, Keats, Coleridge, Byron, etc. 19th and 20th century American and English literature, example Robert Frost, Hemingway, Ted Hughes, Whitman, Hawthorne, Emily Dickinson, Bernard Shaw, etc. Modern Indian writers in English, example Anita Desai, Vikram Seth, Nishim Iskil, K.N. Daruvala, Ruskin Bond, R.K. Narayan, Malkraj Anand, Kushwant Singh, etc. Modern writings in English form different parts of the world. సో ఇదండి మనకి టైర్ 2 ఇంగ్లీష్ టీజీటీ ఇంగ్లీష్ సిలబస్ వచ్చేసి ఇదండి. సో టైర్ 1 కామన్ పేపర్ క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2 టీజీటీ ఇంగ్లీష్